హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి చికెన్ కర్రీ టేస్టీగా అలాగే సింపుల్గా ఏ మసాలా లేకుండా ఈజీగా ఎలా చేయాలి ఈ వీడియోలో చూసేద్దామా? వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇలాచీ వేసుకోండి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి పుదీనా 2 బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. ఇప్పుడు అవి కొంచెం బ్రౌనిష్ షేడ్లో అయినాక ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేసుకోండి. అలాగే ఎప్పుడైనా మనం చికెన్ కర్రీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోండి. లైక్ ప్యాకెట్స్లోటి అలా వేసుకోకండి. లైక్ ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 3 టమాటోస్ కూడా వేసుకోండి కట్ చేసుకొని. అలాగే ముందుగానే మనం చికెన్ని బాగా వాష్ చేసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత టమాటోస్ మగ్గిన తర్వాత అందులోకి వేసేసుకోండి చికెన్ని. ఇప్పుడు అందులో ఏమేమి వేయాలో మసాలాస్ చెప్పేస్తాను, చూసేయండి. ఆల్రెడీ మనం కారం ఉప్పు వేసుకున్నాం కాబట్టి లైక్ మనం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే 2 స్పూన్స్ ధనియా పౌడర్, అలాగే ఒక 3 స్పూన్స్ కారం. మీకు స్పైస్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనం టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవాలి. నేను టేస్ట్ చూడలేదు అప్పుడు. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇప్పుడు వాటర్ ఉండే కట్ట అవంతా ఇంకిపోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. లైక్ మాకు ఇలానే గ్రేవీగానే ఉండాలనుకుంటే ఇలా అన్నా మీరు ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి ఇంకిపోయిన తర్వాత నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, కొత్తిమీరతో గార్లిష్ చేసుకొని టేస్టీగా చికెన్ కర్రీ యమ్మీగా ఉంది. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నాకు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. మరొక నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.